అనేటప్పటికీ ఇంగ్లీష్లో టైం అనేది ఈ టైం నుంచి ఈ టైం వరకు ముహూర్త సమయం. అది మనకు తెలుగులో లగ్నం. ఆ లగ్నము అనగా మనకు 12 రాసుల్లోనే 12 లగ్నాలు. ఒక్కొక్క రాశి సంచార సమయంలో మనకు ఆ టైమింగ్ ప్రకారంగా ఆ రాసే ఆ లగ్నం. గాతు మాసం కానీ, గాతు వారం కానీ, అలాగే గాతు యొక్క నక్షత్రం, గాతు రాశి, అలాగే లగ్నం కూడా. ఘాతు లగ్నం అంటే అశుభ లగ్నం టైమింగ్. అలాగే ఇప్పుడు మనము వృషభ రాశి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వాళ్ళు ఎవరైనా సరే, అంటే ఈ రాశిలో జన్మించినటువంటి వాళ్ళంటే కృతికా నక్షత్రం 2వ పాదము 3, 4 అనగా మొదటి పాదం మేషరాశిలో ఉంటుంది, మిగతా 3 పాదాలేమో వృషభ రాశిలో ఉంటాయి. ఈ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు కానీ, అలాగే రోహిణి నక్షత్రం 4 పాదాలలో పుట్టిన వాళ్ళు కానీ, మృగశిర నక్షత్రం వచ్చేటప్పటికి 2 పాదాలే, మొదటి పాదము 2వ పాదము వృషభ రాశి. ఈ రాశిలో పుట్టిన వాళ్ళందరూ కూడా వీళ్ళకి ఘాతు ముహూర్తం అంటే టైమింగ్. దాంట్లో మనకు వచ్చేసి ఈ రాశి వాళ్ళకి ధనుసు రాశి ముఖ్యంగా ఘాతు రాశి అంటే ఆపోజిట్ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళు ధనుసు రాశి వాళ్ళతో ఎటువంటి సంబంధాలు పెట్టుకోకూడదు. అంటే ఏంటంటే లైఫ్ పార్ట్నర్కి సంబంధించి కానీ, జీవిత భాగస్వామి అంటే ఆ రాశి వాళ్ళని చేసుకోకపోవడం చాలా మంచిది. అలాగే మనకు ఏదైనా బిజినెస్ పరంగా వ్యాపారం చేస్తున్నాం అనుకుందాం, ఎవరితోన్నా కలిసి పార్ట్నర్షిప్గా చేద్దాం అనుకున్నారనుకోండి, ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళతో ఏ బిజినెస్ అయినా సరే పార్ట్నర్షిప్గా చేయకపోవడం చాలా మంచిది. చేస్తే ఏమిటి అంటే ఎప్పుడైనా సరే వాళ్ళ చేతుల్లో వీళ్ళన్నా మోసపోవడం కానీ, వీళ్ళ చేతుల్లో వాళ్ళన్నా మోసపోవడం కానీ, మొత్తం మీద ఏమవుతుందంటే చేసే అటువంటి బిజినెస్ అనేది మధ్యలో ఆగిపోవడం కానీ, డిస్టర్బ్ కావడం కానీ, లేదా నష్టాలు పాలు కావడం కానీ, ఏదో ఒక సమస్య అనేది జరిగిపోతుంది, నష్టం జరుగుతుంది. అందుకనేసి లాస్ట్కు బిజినెస్ పరంగానే కాదు, ఒక ఫ్రెండ్షిప్ కూడా అంత ప్రభావం ఉంటుంది. ఈ ఘాతు ముహూర్తం అదే కదా, మీరు అన్నట్టుగా ఫ్రెండ్షిప్లో కూడా ఏమవుతుందంటే వాళ్ళని ఎంతో ప్రేమిస్తూ, వాళ్ళు ఎంతో నమ్మకంగా, వాళ్ళు మనకు అనుకూలమైనటువంటి వాళ్ళు అని చెప్పేసి మనము మన అన్ని బాధ్యతలు కూడా వాళ్ళకు తెలియచేయడం కానీ, మన ఇంటి గుట్టు అన్నీ కూడా తెలియచేయడం కానీ, మన రహస్యాలన్నీ కూడా వాళ్ళకు తెలియచేయడం కానీ అన్నీ కూడా జరిగిపోతాయి. ఎందుకంటే వచ్చిపోయి మనతో మన యొక్క రహస్యాలన్నీ కూడా వాళ్ళకు తెలుస్తాయి. ఇదే కాకుండా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎంతో నమ్మకస్తులు, నాకు మంచి ఫ్రెండ్స్ అని అనుకున్న వాళ్ళు ఒకానొక సమయంలో వాళ్ళు రివర్స్ అవుతారు, ఆపోజిట్. కేవలం ఈ ఘాతు ముహూర్తం వలన, ఈ ఘాతు రాశి వలన వాళ్ళు ఎప్పుడైనా సరే మంచి సమయంలో వాళ్ళు మనకి నష్టాన్ని కలగచేస్తారు. ఆ నష్టం అనేది ఆర్థికంగా నష్టమే కాదు, ఏ రకమైనటువంటి నష్టమైనా సరే నష్టాన్ని కలగచేస్తారు. అప్పుడు మనము డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. డిప్రెషన్ లేకంటే నేను ఎంతో అభిమానించా, ఎంతో ప్రేమించా, నేను అన్ని విషయాలు చెప్పుకున్నా, నేను తినే దాంట్లో కూడా సగం వాళ్ళకి పెట్టాను, నేనెంతో అభిమానించి ప్రేమించి గౌరవించి అటువంటి వాడు ఒకసారిగా మోసం చేసేటప్పటికి ఏమవుతుందంటే మనిషికి మానసికంగా, అలాగే అన్ని విధాల సర్వ విధాల కూడా పెట్టుకున్నటువంటి ఆ నమ్మకంకి వాడు చేసినటువంటి ద్రోహం అనేది తీరని నష్టం అన్నమాట. అంటే గురుగారు, ఒక చిన్న సందేహం. ఇప్పుడు మీరు చెప్తున్నారు తెలియక ఒక బిజినెస్ స్టార్ట్ చేసాం మీరు చెప్పిన రాశులకి, ఇమ్మీడియట్ గా బయటకు వచ్చేయాలా, లేదంటే ఏదైనా పరిహారం చేసుకునే అవకాశం ఉంటుందా? దీనికి ఏమన్నా పరిష్కారం ఉందా? అసలు ఆటోమేటిక్గా చెప్పాలంటే మనిషికి కొంతమందికి తెలుస్తుంటుంది, ఏదన్నా మిస్టేక్స్ కానీ, లేదా చిన్న చిన్న పొరపచ్చులు కానీ, చిన్న చిన్న డిస్టర్బెన్స్ నష్టాలు కానీ ఆటోమేటిక్గా తెలుస్తుంటుంది. అంటే కొంతమందికి, అందరికీ తెలియదు. కొంతమందికి నాలెడ్జీ ఉన్న పర్సన్, తెలివితేటలు ఉన్నటువంటి వాళ్ళు, 6th సెన్స్ ఉన్నటువంటి వాళ్ళకి ఒక సంకేతం వస్తూనే ఉంటుంది. ఆ చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న నష్టాలు వచ్చినప్పుడే జాగ్రత్త పడి దాని నుంచి బయటపడాలి. లేదు మనము దీర్ఘకాలికంగా ఏం కాదులే, పర్వాలేదు, మామూలుగా వస్తుంటాయి, చిన్న చిన్నవే కదా, మనం అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మనము ఇంకా కూడా పెద్దగా వాళ్ళతో ఇన్వాల్వ్ అయ్యామనుకో 100% ఎప్పుడైనా సరే
మనం అనుకున్న నష్టం అనేది జరిగి తీరుతుంది.